సమర్పకంగా దాలిస్తుంది. వాక్యాన్ని క్రియారూపం నీ జీవితంలో దాలిస్తే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. అంటే ఫస్ట్ నీవు ఏం అర్థం చేసుకోవాలి? వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటావు. హల్లెలూయా. ఏం చేసుకోవాలా? ఇమాజినేషన్ చేసుకోవాలా, ఊహించుకోవాలా వాక్యాన్ని. వాక్యము శరీరధారి ఈ భూమి మీదకి వచ్చాడని ఉంటుంది వాక్యం బైబిల్లో, అవునా? వాక్యము క్రియ దాల్చడము. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం ఏంటి అర్థము? వాక్యము క్రియ దాల్చిందంట. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడము వాక్యము క్రియ దాల్చిందంట. నీ జీవితంలో నువ్వు చదువుతున్న వాక్యం, నువ్వు వింటున్న వాక్యం క్రియ దాల్చుందా నీ జీవితంలో? దాల్చట్లే. హల్లెలూయా. అంటే ఏంటి అంటే మనం దాన్ని ధ్యానించట్లేదు, నెమ్మర వేయట్లేదు.